Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై V3 ఈరోజు మన వీడియోలో కార్తిక్ పిల్లై అనే వ్యక్తి KTV ఛానల్లో కోర్టు వ్యవహారాలు, కోర్టులో జరిగిన విషయాల గురించి మనకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మై V3 యాడ్స్ గురించి, కోర్టులో జరిగిన విషయాల గురించి మనకు KTV ఛానల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మై V3 యాడ్స్ ఎండి శక్తి ఆనందం గారికి నిన్నటి రోజున కస్టడీ సమయం ముగిసింది. శక్తి ఆనందం గారిపైన కొంతమంది కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు తప్పుడు ఫిర్యాదు అని నిరూపించుకోవాలి అని అంటే నేను సరెండర్ అవ్వాలి, విచారణకు వెళ్ళి అన్ని వివరాలు తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ఎండి గారు సరెండర్ అయ్యారు. ఆయన సరెండర్ అవుతూనే బెయిల్ పిటిషన్స్ అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ ఆయన ట్యాక్స్ కడుతూ ఉండడం వలన A+ కేటగిరీ సెల్ కావాలని కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది. ఈ రెండు పిటిషన్స్ సరెండర్ అవుతూనే వేయడం జరిగింది. హియరింగ్లో EOW వారు ఎండి గారిని విచారించడానికి 7 రోజులు సమయం కావాలని కోరారు. కోరిన వెంటనే ఎండి గారి లాయర్ గారు ఓకే, అలాగే విచారించండి అని వెంటనే జవాబిచ్చారు. ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పకుండా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఎండి గారు ఎటువంటి తప్పు చెయ్యలేదన్న నమ్మకం వలన లాయర్ వెంటనే ఒప్పేసుకున్నారు. నో అబ్జెక్షన్, ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు. నిన్నటి రోజున 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 7 రోజుల సమయం విచారణ ముగిసింది. కాబట్టి కోర్టు నిన్నటి రోజున లీవ్ కాబట్టి EOW ఆఫీసర్స్ న్యాయమూర్తి ఇంటికి వెళ్ళి ఎండి గారిని సరెండర్ చేయడం జరిగింది. ఈవినింగ్ 4:30 గంటలకు సరెండర్ చేశారు. ఇకపోతే ఈరోజు కోర్టుకి ఆ కేసు విషయం రాబోతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విషయాలు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే విచారణ జరిగిన ఏ విషయాలు జరిగి ఉంటాయి, అక్కడ ఏమి విచారించి ఉంటారు అనే విషయాలు కార్తిక్ పిల్లై అనే వ్యక్తి కొన్ని మనకు నాలెడ్జ్ రావడానికి కొన్ని విషయాలు తెలియజేశారు ఫ్రెండ్స్. అదేంటి అంటే కంపెనీపై ఎన్ని కేసులు నమోదు అయ్యాయి అని చూస్తారట. దాదాపు ఉదాహరణకు 2-3 కేసులు నమోదు అయ్యాయి అని అంటే ఆ 2-3 కేసుల వాల్యూ ఎంత అనేది, మొత్తం ఎంత అనేది చూస్తారట. మరొక ప్రక్క కంపెనీ యొక్క అసెట్స్ ఎంత ఉంది అనేది చూస్తారంట. అంటే 100 కోట్లకు పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి, హబ్లు ఉన్నాయి, అందులో ప్రోడక్ట్స్ ఉన్నాయి, కంపెనీ యొక్క బండ్లు చాలా ఉన్నాయి, కంపెనీకి చాలా ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరిగింది, సొంతమైన ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్న వివరాలు అన్నీ గమనంలోనికి తీసుకుని లెక్కలు వేసుకుంటారు. ఇప్పుడు ఆ 2-3 కేసుల మొత్తం వాల్యూ ఎంత అనేది చూసుకుంటారు. తర్వాత కంపెనీ యొక్క ఆస్తులు మొత్తం ఎంత అనేది లెక్క వేసుకుంటారు. 2-3 కేసుల దాదాపు వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే 3 లక్షలు 4 లక్షలు ఉండవచ్చు. అయితే కంపెనీ యొక్క అసెట్స్ ఎంత ఉన్నాయి? 300 కోట్ల అసెట్స్ ఉన్నాయి. 300 కోట్లు అంటే పెద్ద మొత్తంలో ఉంది. ఇంత మొత్తం అసెట్స్ పెట్టుకుని కంపెనీ ఎక్కడా పారిపోదు, మూసివేయబడదు. ఇన్ని కోట్లలో వ్యాపారం చేస్తున్న కంపెనీ మూసివేసే ఆవశ్యకత ఏముంది అని రిపోర్టును తయారు చేసి ఉంటారు. ఇచ్చిన రిపోర్టును చూసి కోర్టు నిర్ణయిస్తుంది. అదే ప్రాసెస్. వాళ్ళు EOW వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చి ఉంటారో దానిని కోర్టు విచారించి కోర్టు ఇచ్చే ప్రాసెసే మనకు నిర్ణయించబడుతుంది. ఇప్పుడు EOW వారు రిపోర్టు సబ్మిట్ చేస్తారు. అది పూర్తిగా విచారించారు అని అంటే మన ఎండి గారికి బెయిల్ దొరుకుతుంది. లేదు, ఇంకా విచారించడానికి ఇంకా సమయం కావాలి, ఇంకా విచారించవలసింది ఉంది, పెండింగ్ ఉంది, బ్యాలెన్స్ ఉంది అని అనుకుంటే అందుకు ఇంకా మరీ ఒకసారి విచారణ చేసే అవకాశము ఉంది. ఎందుకంటే నిర్ధారించేది పూర్తి రిపోర్టుని తీసుకున్న తర్వాతనే నిర్ణయించబడుతుంది. మన కంపెనీ గురించి పూర్తి వివరాలు తీసుకుని సేకరించి అన్నీ నిర్ణయించిన తర్వాతనే కోర్టులో నిర్ధారించబడుతుంది. అందుకని EOW వారు పూర్తి రిపోర్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ పూర్తిగా వీళ్ళు విచారించకపోతే ఇంకా విచారించవలసి ఉంది అని అంటే అందుకు కోర్టు మరి ఒకసారి విచారించండి అని మన ఎండి గారికి బెయిల్ ఇవ్వకుండా మళ్ళీ విచారించడానికి అనుమతి ఇస్తుంది. ఈ విధంగా మళ్ళీ మన ఎండి గారిని పూర్తిగా విచారణ చేసిన తర్వాత కంప్లీట్ అయిందంటే ఎండి గారికి బెయిల్ పూర్తిగా దొరుకుతుంది. బయటికి వచ్చిన తర్వాత కోర్టులో నిర్దేశించిన ప్రకారం కంపెనీని నడపవలసి ఉంటుంది. అంతే ప్రాసెస్. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి ఆయన విచారించినా కూడా బయటికి ఎప్పుడు వస్తారో, బెయిల్లో ఎప్పుడు వస్తారో అప్పుడు మళ్ళీ మన కంపెనీ తప్పకుండా నడపడం జరుగుతుంది. ఎందులో కోర్టు ఏం నిర్ణయిస్తుంది? ఇంతమంది ఉన్నారు, కోర్టు చెప్పిన ప్రకారం మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేయడం జరుగుతుంది. చేంజ్ చేసి మళ్ళీ కంపెనీని తప్పకుండా నడపగలరు అని తెలియజేశారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.